క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. నూతన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో టీమిండియా తొలి సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్కు ముందు గంభీర్కు ప్రత్యేక వ్యక్తి నుంచి సర్ప్రైజ్ మెసేజ్ వచ్చింది. అతడు మరెవరో కాదు, మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్. కోచ్ పదవికి అతడిని సాదరంగా స్వాగతించిన ద్రావిడ్ తన అనుభవాలను పంచుకున్నాడు. ఈ వాయిస్ మెసేజ్ ని విని గంభీర్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ వీడియోను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. హలో గౌతమ్, భారత క్రికెట్లో కోచ్గా ప్రపంచంలోనే అత్యంత ఉత్సాహవంతమైన ఉద్యోగంలోకి నిన్ను స్వాగతిస్తున్నా. టీమిండియాతో నా సమయం ముగిసి 3 వారాలు అవుతుంది. నేను కన్న కలలకు మించి ఎంతో గొప్పగా బార్బడోస్లో ప్రపంచ కప్ విజయంతో నా పదవి కాలాన్ని ముగించా. ఆ తర్వాత ముంబైలో జరిగిన ఘన స్వాగతం కార్యక్రమంతో సాయంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. అన్నిటికంటే ఎక్కువగా జట్టుతో నా స్నేహాలను, జ్ఞాపకాలను ఎప్పటికీ పదిలంగా ఉంచుకుంటా. ఇప్పుడు కొత్త కోచ్గా నువ్వు బాధ్యతలు చేపట్టావు. నువ్వు కూడా ఇలాంటి అద్భుత సమయాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నా అని రాహుల్ ద్రావిడ్ వ్యాఖ్యానించాడు. అలాగే ప్రతి గ్రూపులోనూ పూర్తిగా ఫిట్గా ఉండే ఆటగాళ్లు నీకు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నా. దీంతో పాటు అదృష్టం ఎల్లప్పుడూ నీ వైపే ఉండాలని కోరుకుంటున్నా. తోటి ఆటగాడిగా మైదానంలో నువ్వు ఎంత ఉత్తమ ప్రదర్శన ఇచ్చావో చూశా. బ్యాటింగ్ భాగస్వామిగా, సహచర ఫీల్డర్గా ఓటమి అంగీకరించని నీ దృఢత్వాన్ని చూశా. ఐపీఎల్ సీజన్లో నీ కోచింగ్తో గెలవాలనే నీ కసిని, యువ ఆటగాళ్లతో కలిసి పనిచేసే విధానాన్ని, మైదానంలో నీ జట్టు నుంచి నువ్వు ఉత్తమ ప్రదర్శన బయటకు తీసే సామర్థ్యాన్ని గుర్తించా. భారత క్రికెట్పై నీ అంకితభావం నాకు తెలుసు. కోచ్గా వీటన్నిటినీ నువ్వు అత్యుత్తమంగా ప్రదర్శించాలని ఆకాంక్షిస్తున్నా. మనపై అంచనాలు ఎలా ఉంటాయో నీకు తెలుసు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు ఒంటరి వాడివి కాదు. ఆటగాళ్లు, సపోర్ట్ సిబ్బంది, మేనేజ్మెంట్ నుంచి ఎల్లప్పుడూ నీకు మద్దతు అందుతుంది అని ద్రావిడ్ తెలిపాడు. ఇది నీకు కష్టమైనా సరే అప్పుడప్పుడు చిరునవ్వుతో కనిపించు అంటూ తన మెసేజ్ని ముగించాడు. రాహుల్ ద్రావిడ్ సందేశం విని గంభీర్ ఓకింత భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి ఎలా స్పందించాలో తెలియటం లేదంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. జట్టు కోసం ఏదైనా చేసే వ్యక్తి ద్రావిడ్ అని, అతడి నుంచి తనతో పాటు భవిష్యత్ తరాలు ఎంతో నేర్చుకోవచ్చని అన్నాడు. తనపై ఉంచిన పెద్ద బాధ్యత నిజాయితీగా, పారదర్శకంగా నిర్వహిస్తానని, ద్రావిడ్ గర్వపడేలా పదవిని చేపడతానని తెలిపాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.